హలో సార్, ఐఎమ్ కన్ఫ్యూజ్ అన్న, నాది యూట్యూబ్ ఛానల్ సార్. టైం ఎంతైంది అమ్మాయి? టైం ఎంతైంది? టైం ఎంతైందిరా అంకమ్మా? ఓరు అంకమ్మా, అంకమ్మ ఏంటి పెద్దమ్మా? టైం ఎంతైంది? టైం ఎంత? టైం ఎంతైందిరా? ఖచ్చితంగా 3 3 సార్. మా తమ్ముడు నేను అన్నవరం వచ్చాం సార్. ఏమో అన్నవరం వచ్చాం సార్ ఈరోజు. చూడండి సార్, జనాలు ఎలా వచ్చారు. అబ్బో, ఈరోజు భీష్మ ఏకాదశి సార్. చూడండి సార్, చాలామంది వచ్చారు. భీష్మ ఏకాదశి అన్నవరం వచ్చాం సార్. సార్, మీరు ఎంతోమంది ఇక్కడికి భక్తులు వచ్చారు సార్. చుట్టుపక్కల చాలా ప్రదేశాల నుంచి, చాలా దూరం నుంచి వాళ్ళందరినీ కూడా, ప్రతి వారిని కుల మత జాతి లింగ భేద వర్గ శిక్షణ పరిచి అందరూ ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి గారు దీవెనలో ఉంటాయి సార్. అది అమ్మ వెళ్ళరా, నువ్వు వెళ్ళరా? ఫోన్ సంగతి నీకెందుకు, నేను మాట్లాడుకున్నాను. నేను రుద్దలే పళ్ళు. మీరు రుద్దుకున్న తర్వాత నేను రుద్దలే, కానీ నేను తీసుకోలేదు. నా వీడియో వేరే ఉంటాను. ఏం చేస్తున్నావు? నువ్వు రుద్దుకోండి, మీరు తర్వాత ఒకసారి రుద్దుకొని తర్వాత స్నానం చేస్తాను. మీరు చేసిరండి ముందు. మీరు వెళ్ళండి, మీ బట్టలు తీసుకొని వెళ్ళండి, స్నానం చేసిరండి మీరు. ఏ రంగమ్మ, అడిగి అటు తిరుగుతున్నావు? మామూలు ఫేస్ పెట్టి కడగబోయట ఎట్టాను వాళ్ళు నేను వెళ్ళనేమన్నాగా. అట్ట అనకూడదు, చెర్లో పోనని. చెర్లో పోనట కాదు, చెర్లో పోనట. అబ్బో, కక్ష అంట పడుతుందంట. కక్ష పుడితే ఎట్లా? మేము వేరే ఉంటాం, ఇద్దరం వేరా, మన ఇద్దరం వేరే ఉంటాం. ఏడే ఉంటాంలే, ఎక్కడే బావం, ఎక్కడే ఉంటాం అడిగిపోతాం. చూశారు సార్, చాలామంది వచ్చారు భీష్మ ఏకాదశికి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని వెళ్తారు సార్. ఏంటి నీ క్వాలిటీ? ఏమన్నా కొంచెం ఏడే ఉంటా, నువ్వు అక్కడ. నేనేం చేస్తున్నా, ఒక 5 నిమిషాలు ఉన్నా తీసుకోవాలి వీడియో వచ్చినందుకు. పొగులు 2-4 పాటలు. నేను ఏడే ఉంటా, నేను వెళ్ళిరా. అబ్బో, నువ్వు అట్టంటే అట్ట అట్ట అనుకుంటే ఎట్రా? వెళ్ళిరా రాదు, నేను వద్దన్నానే ఏంటి? బాగానే ఉంది నువ్వు చెప్పేది. ఇది వెళ్ళి రావద్దన్నట్టుగా. అబ్బో, చాలా తండోపతండాలుగా వచ్చారు సార్ జనాలు. వేలు లక్షల్లో వచ్చారు జనాలు మొత్తం.
మామూలు మాట కాదు సార్. సార్ అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వచ్చాను సార్. 3 గంటలకు వచ్చాను సార్ ఈరోజు. మహానుభావుడు సార్ అన్నవరం సత్యనారాయణ స్వామి. చాలా గొప్పవారు, చాలా గొప్ప మహిమ గలవారు. అవును సార్. ప్రతి సంవత్సరం నేను అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వస్తూనే ఉంటాను సార్. అలానే ఈ సంవత్సరం నిన్న ప్రయాణమై బస్సుకు ప్రయాణమై బస్సులో వచ్చాం సార్. బెస్సంపేట ఎక్కి బెస్సంపేట టు అన్నవరం వచ్చాం సార్. సార్ మీ అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ఎంతోమంది పిల్లలతోటి, పాపలతోటి, వృద్ధులు అందరూ అన్ని వయసుల వారు కూడా ఈ అన్నవరం సత్యనారాయణ గుడికి వచ్చారు. వాళ్ళందరూ శుభంగా వచ్చి లాభంగా వెళ్ళేటట్టుగా, వాళ్ళందరూ ఆయురారోగ్య ఐశ్వర్యతో చల్లగా ఉండేటట్టుగా ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి గారు దీవెనలు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి సార్. అన్న లైక్ చేయండి, షేర్ చేయండి సార్. నేను అదే కోరుకునేది సార్. సార్ ఎంతో చూడండి సార్, ఎంతమంది వచ్చారు ఇక్కడికి. కొండ దగ్గరికి వచ్చినటువంటి వారు అందరూ కూడా నాకు సబ్స్క్రైబ్ చేస్తారని, అలానే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, కామెంట్ పెడతారని అనుకున్నాను సార్. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తారు సార్. చూడండి సార్, బస్సు వెళ్తుంది సార్. నేను ఉంటాను సార్. ఇక థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ, ప్రతి ఒక్కరికి. ఇక్కడికి అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వచ్చిన కుల, మత, జాతి, లింగ భేద వర్గ శిక్షణ వచ్చి అందరూ ప్రతి ఒక్కరు ఆయురారోగ్య చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నాను సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.